హాయ్ అండి, టుడే రెసిపీ కాకరకాయ ఫ్రై. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల కాకరకాయలకు కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల మన కాకరకాయలో ఏమైనా చేదు ఉంటే పోతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో నుండి వాటర్ అనేది సపరేట్ చేసుకోవాలి. చేదంతా ఈ వాటర్ ద్వారా వెళ్ళిపోతుంది. అస్సలు చేదు ఉండదు ఈ కాకరకాయ ఫ్రై. ఈసారి చేసినప్పుడు మీరు ఇలా ట్రై చేసేయండి. ఒక పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లోకి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఫ్రై కర్రీస్ లో వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ కాకరకాయ కర్రీ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.